కున్నట్లయితే ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి ఒక సందేహం అయితే ఉంటది. పెళ్ళైన తర్వాత మా నాన్న వాళ్ళ ఆస్తి మాకొస్తుందా? అంటే వారి ఆస్తిలో వీళ్ళకి వాటా ఏమైనా ఉంటుందన్న సందేహం ఉంటారు. ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అనేది అప్రస్తుతం అండి. హ్మ్. అంటే ఆడపిల్లలకు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఆడపిల్లలకు ఆస్తి అనేది ఉంది. హ్మ్. ఇంతకుముందు 1985 నుంచి కూడా ఈ యొక్క యాక్ట్ మీద చాలా సందేహాలు ఉన్నాయి. హ్మ్. అంటే ఫస్ట్ ఆడపిల్ల అని అనగానే తండ్రి తల్లి సంరక్షణలో పెరిగేది, హ్మ్. ఆ తర్వాత భార్యగా భర్త సంరక్షణలో ఉండేది, ఆ తర్వాత కొడుకు దగ్గర ఆధారపడి ఉంది. అంటే స్త్రీ అంటే మొదటి నుంచి ఎవరి మీద నొక్కల మీద, తండ్రి మీద, లేదా తన భర్తతోని, లేదా తన పిల్లలతో మాత్రం ఆధారపడి ఉండేది. అప్పుడు ఎలాంటి ఆస్తులు ఉండేవి కావు. సో ఈ రాను రాను రోజులలో స్త్రీకి కూడా హక్కు ఉంటే ఒక స్వేచ్ఛ ఉంటుందనే ఉద్దేశంతో 1985 సంవత్సరం నుంచి కూడా మనకు ఈ యొక్క స్త్రీకి హక్కులు ఇవ్వాలని చెప్పి మనం ఎన్టీ రామారావు స్పెషల్గా ఫస్ట్ మన భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు యాక్ట్ అంటారు దీన్ని, స్త్రీలకు ఆస్తి హక్కులు. అక్కడ పెళ్ళయిందా పెళ్లి కాలేదని అవసరం. కాకపోతే దాన్ని పూర్తిగా అమల్లోకి వచ్చినటువంటి సందర్భం ఏదంటే 2005 సంవత్సరం నుంచి. 2005 సంవత్సరం కంటే ముందు ఎవరికైతే ఆస్తులు పంచుకోలేరో ఆ ఆస్తులపైన అన్నిటిపైన ఆడపిల్లలకు హక్కులు ఉంటాయి, వారికి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా. సో పెళ్ళి అనేది ఎలాంటి పెళ్ళి అయినా, ఒక లవ్ మ్యారేజ్ అయితే ఉంటాయని కొందరు అంటారు, లేకుంటే లవ్ మ్యారేజ్ అయితే మేము ఆస్తి ఇయ్యం నీకు అంటారు. ఇక లవ్ మ్యారేజ్ అయినా నార్మల్ మ్యారేజ్ అయినా ఎలాంటి పెళ్ళైనా ఇస్తారు. ఉంటుంది. ఎస్.